లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి వ్యక్తులను ఎందుకు కలవట్లేదు జగన్మోహన్ రెడ్డి? నవీన్ గారు, మీకు మహేష్ గారు, కృష్ణకాంత్ గారికి నమస్కారం అండి. సార్, ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తోందండి. సిట్ అధికారులు వల వేసి పరిశోధించి అసలు దొంగలు పట్టుకున్నారు. అవును, ఈ అందరు దొంగలు వీళ్ళందరూ కూడా పాత్రధారులండి. అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం లోకంలో అందరికీ తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని వెళ్ళి కలిసినా, లేదా వీళ్ళల్లో జైల్లో బెయిల్ నుంచి వచ్చిన వాళ్ళు ఆయన కలిసినా జనాలకు అందరికీ తెలిసిపోతుంది దొంగలు ఎవరు అన్నది. అందుకని భయపడి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ దగ్గరికి వెళ్ళడం లేదు. తీగ లాగితే డొంకంతా కదులుతున్నట్టు వీళ్ళ దగ్గరికి వెళ్ళొస్తే ఏమవుతాదో అన్న భయం ఆయనకుంది. రెండోది, అక్కడ పోతే వాళ్ళ ఆగ్రహం కూడా వెళ్ళగక్కచ్చు. నీ వల్ల చూడు మా బతుకులు ఇలా చేయడే, మేము జైలుకి వెళ్ళామని ముఖం మీదనే తిట్టే ప్రమాదం కూడా ఉండదు. ఎందుకంటే పాపం బయట ఉన్న వాళ్ళకి జైలు శిక్ష పడేలా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఆక్రోశం వాళ్ళలో ఉంది. పాపం రెండో విషయం అండి, నిన్న మనవాడు మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అంటే మా వాడు తిరుపతి కాబట్టి మీకు ఆయన గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆయన తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి శిక్షలు తప్పు అంటున్నారు. అన్న చెవిరెడ్డి అన్న ఒక కనుక్కో, తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు. అది ఆయన నోటితోనే చెప్తున్నారు. తప్పు రుజువు అవుతోంది, శిక్ష తప్పదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి శిక్ష తప్పదు, ఆయన కొడుకు మోహిత్ రెడ్డి గారికి శిక్ష తప్పదు. మిగిలిన వాళ్ళు ఈ కుంభకోణంలో లేదా స్కామ్ లో ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా జైలు శిక్ష అనుభవించక తప్పదండి. ఇప్పుడు ఈ రోజు రిమాండ్ చెప్పిన వాళ్ళిద్దరు కూడా ఆయన అనుచరులు బాలాజీ, నవీన్ ను ఇద్దరు కూడా ఒక్కొక్క తడవుకి 8-9 కోట్లు చొప్పున 250 కోట్లు తరలించారండి. మొత్తం మొన్న ఎలక్షన్ల 2024 ఎన్నికలప్పుడు ఎమ్మెల్యేలకు, ఎంపీలకి పార్టీ పేరు చెప్పి డబ్బులన్నీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారే పంపిణీ చేశారండి. ఇది అందరికీ తెలుసు. ఏంటి సార్, అంటే జగన్మోహన్ రెడ్డికి అంత దగ్గర? ఏ సార్, జగన్మోహన్ రెడ్డికి చెవిరెడ్డి అంత దగ్గర? చాలా దగ్గరండి. ఇప్పుడు మామూలుగా అందుకనే వాళ్ళ ఇంట్లో తండ్రి కొడుకులకి పదవులు ఇచ్చాడు ఆయన. మన ఇప్పుడు మేము నవ్వుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా చాలా అన్యాయంగా చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ పిల్లోడంట వాళ్ళ కొడుకు, ఆ పిల్లవాడిని కూడా అరెస్ట్ చేశారండి. పిల్లవాడైతే అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? పిల్లవాడైతే అతన్ని తుడా చైర్మన్ చేస్తారా? తుడా అన్నది చాలా పెద్దదండి. మంత్రి పదవి కంటే చాలా డిమాండ్ ఉన్న పదవిని కట్టబెట్టారు. ఎందుకంటే ఈ అక్రమాలు చేయడానికి ప్రభుత్వ వాహనాలు కావాలి. ఆ ప్రభుత్వ వాహనాలు యథేచ్ఛగా వాడుకోవడానికి, ఎందుకంటే ప్రభుత్వ వాహనాలు పెద్దగా తనిఖీ చేయరు, వాళ్ళు భయపడతారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రభుత్వ వాహనాల్లో ఈ అక్రమాలన్నీ చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కొడుకు. లేకపోతే ఏం మేధావులనండి. అదొకటి. మళ్ళీ తుడా చైర్మన్ లేదంటే తుడా వాహనాలు అంటే తిరుపతి అనేసరికి ఏ ప్రాంతం నుంచి వచ్చినా గానీ అరే పవిత్రమైనటువంటి ప్రాంతం కదా, అక్కడ నుంచి వస్తున్న వెహికల్ లేదంటే తిరుపతి డెవలప్మెంట్ కు సంబంధించిన, అంటే అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించింది అనేది కొద్దిమంది చూసి చూడనట్టుగా కూడా వదిలేస్తుంటారు కదా. అవునండి. ఇప్పుడు ఆ తుడా ఉన్నా లేదా తిరుపతి అంటేనే అందరికి ఒక గౌరవం. అన్నట్టు ఇక్కడ ఇలాంటి పాపులు కూడా ఉంటారని తెలియదు. అంతా పుణ్యాత్ములు, వెంకటేశ్వర స్వామి భక్తులు అనుకుంటారు. పరమ కిరాతకులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీలో ఉంటూ ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్న విషయం నెమ్మదిగా వెలుగులోకి వస్తుంది. వీళ్ళందరికీ శిక్ష తప్పదండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక సామెత గుర్తు పెట్టుకుంటే మంచిదండి. పిల్లి శాపాలకు ఉట్లు తెగవని ఒక సామెత ఉంది. పిల్లి అంటే పాత రోజుల్లో ఉట్టి మీద పాలు పెరుగు పెట్టి అది తెగిపోవాలని శాపాలు పెడతారు. తెగిపోయి కింద పడితే తినొచ్చు కదా అని. అలా ఈయనేదో పిల్లిలాగా శాపాలు పెడితే ఇక్కడ పోలీసులు చాలా స్ట్రాంగ్ గా అన్నారు. ఈ ఉట్టి ఏమీ తెగదండి. నేచర్ చూసుకుంటుంది, నేచర్ చూసుకుంటుంది అని ఏదో మాట్లాడుతున్నారు. నేచర్ చూసుకుంటుంది, నేచర్ విల్ పనిష్ అని చెప్పి ఏదో చెప్తా ఉన్నారు ఆయన. నేచర్ చూసుకున్నది కదండి. ఇప్పుడు ప్రకృతి అలాగే చట్టాలు, పోలీసులు చూశారు, పట్టుకున్నారు, లోపలేస్తే అతను
ఏదో పిచ్చోడు మాదిరి గంతులు వేస్తున్నారండి. అందరూ అరెస్ట్ అయ్యారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తొలి నుంచి చీప్ ట్రిక్స్ పాటించే వ్యక్తి అండి. మీకు చెప్తాను, ఆయన పిహెచ్డి కూడా ఎవరో వైఎస్ఆర్ పార్టీ పథకాల మీద పార్టీ వాళ్ళు ఒక బుక్ వేయాలని టైప్ ఇస్తే ఆ టైప్ చేసిన మ్యాటర్ ని వీళ్ళకు పుస్తకం ఇచ్చి కొద్ది రీసెర్చ్ గా మార్చుకొని తెలుగులో యూనివర్సిటీలో ఇచ్చి గొడవ చేసి పిహెచ్డి తీసుకున్నాడని. అంటే ఇలాగే ఏ తెలుగులో మేము పిహెచ్డి తీసి సబ్మిట్ చేయకూడదని. అదే ఆయన రాసింది కాదు, టైప్ కోసం ఇస్తే దీని ఆధారాలు కావాలంటే కూడా ఇంకోసారి చెప్తానండి ఎవరు రాశారు. ఆ మ్యాన్ స్క్రిప్ట్ కూడా చూపిస్తాను నేను. తిరుపతిలో ఒక ఆయన, అంటే ఆయన పేరు చెప్పకూడదు కాబట్టి ఆపేస్తాను, బాగుండదు. ఒక అధికారి, ఉన్నతమైన అధికారి వైఎస్ఆర్ గారి పథకాల మీద ఒక బుక్లెట్ వేయడానికి అన్ని స్క్రిప్ట్, మ్యాన్ స్క్రిప్ట్ చేతితో రాసిచ్చి ఈయన పెట్టి టైప్ చేయమంటే వాటిని అన్నింటి చేసుకొని అది రీసెర్చ్ మెథడాలజీ కింద కొద్ది కన్వర్ట్ చేసి పిహెచ్డి తీసుకున్నాడండి. అంటే ఆయన అన్ని దొంగ పనులే, పిహెచ్డి దొంగ, చదువు దొంగ, మాటలు దొంగ, వ్యవహారం దొంగ, అన్ని తప్పుడు వ్యవహారాలు చేస్తూ ఇప్పుడు ఏదో నీతులు చెప్తున్నాడు. ప్రకృతి ఏదో చేస్తాది, నేచర్ చూస్తాది, భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఉన్నాడు కాబట్టే ఈయన అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడండి. తప్పదు, వాళ్ళ అబ్బా కొడుకు ఇద్దరు కూడా జీవిత కాలం జైల్లో ఉండక తప్పని పరిస్థితులు ఏర్పడతాయి. గమనిస్తే మంచిది. ఓకే, రైట్. మహేష్ గారు నమస్కారం. రైట్. దీంట్లో ఒక్కొక్కరిగా పట్టుబడుతున్నటువంటి దృశ్యాలు చూస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా ఎక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్ అధికారుల ముందు ఏం మాట్లాడినట్టు